పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ నిరసనలు 23 రోజుకు చేరుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలో రావల్కోట్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. పీఓకే అసలు పాక్లో భాగం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. తమకు పాకిస్తాన్ అవసరమే లేదని, వారికే తమ అవసరం ఉందంటున్నారు. తమ ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే భారత్తో సన్నిహిత సంబంధాలు వెతుక్కోవాల్సి ఉంటుందంటూ నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరును ఎండగట్టారు. నియంతలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. ఇక జాక్ నేతల ప్రసంగాలకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పీఓకేలో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్న వాదనుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నటువంటి స్థానికులకు తన దారిలో తెచ్చుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనేకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులతో వస్తున్న ట్రక్కులు పీఓకేలోకి రానియకుండా ఇటీవల అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే అనేక ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమ పిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది. ఆందోళన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు కొన్ని రోజులుగా అక్కడ ఇంటర్నెట్ సేవలపైన కూడా పాక్ ఆంక్షలు విధించింది. ఆకలితో అలమటిస్తున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఆంక్షలు సడలించకపోవడంతో పీఓకే ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి.